హాయ్ అండి. చూడండి ఇక్కడ నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు ప్రేయర్కి వెళ్తున్నానండి. వెళ్తేప్పుడు చూశాను 3 పిల్లలు చిన్నవి అక్కడ కంపల్లో ఉన్నాయన్నమాట. నాకు అప్పుడు టైం లేదు ఆగడానికి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి అక్కడే ఉంటే వాటిని ఏదైనా సేవ్ చేద్దాం అనుకున్నాను. నిజంగా వచ్చేసప్పటికి అక్కడ 2 పిల్లలే ఉన్నాయి. తల్లి ఎక్కడుందో నాకు కనపడలేదు. ఆ 2 పిల్లల్లో ఒక పిల్ల ఏమో బాగా వీక్గా ఉంది. ఆ ఒక పిల్లని తీయడానికి వీలుగా ఉంది కానీ రెండో పిల్ల అయితే చాలా లోపలికి ఉందండి. నాకు తీయడానికి అయితే పాసిబుల్ లేదండి నిజంగాను. నాకు చాలా బాధ అనిపించింది. దాన్ని అయితే తీయలేదు. దీన్ని తీసి దీనికి పాలు పట్టించిన తర్వాత అదిగోండి కొంచెం ఎదరకు వచ్చేసాక తల్లి కనిపించింది. తల్లి దగ్గర ఇంకో పిల్ల ఉంది. ఈ పిల్లని కూడా తీసుకెళ్ళి ఆ తల్లి దగ్గర పెట్టేశాను. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇంకో పిల్ల అక్కడ ఇరుక్కుపోయింది. ఖచ్చితంగా రేపొద్దున వెళ్ళి చూస్తాను అదండి. అక్కడే ఉండాలి అని సేవ్గా ఉండాలి అని చెప్పి సేఫ్గా కోరుకుంటున్నాను. ఈ బ్లాక్ది అయితే ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది. ప్రతి సోమవారం ఇక్కడ దారిలో ఉంటుందండి నా కోసం క్యూట్గా. ఇంకా బుడ్డి కూడా దారిలో ఇదిగోండి ఇది కూడా దారిలో వెయిట్ చేస్తుంది. సోమవారం నేను వస్తానని తెలిసి వాటికి ప్రతి మండే దారిలో ఉంటాయి అన్నమాట ఇవి. దీంతో బట్టి రోజు ఇంకా ఒక 4 డాగ్స్ ఒక చోట ఉన్నాయి. అందులో ఒకటి స్కిన్ ఎలర్జీ ఉంటే దానికి అతను భోజనం పెడతాడు. ఆయనకు ట్యాబ్లెట్ ఇచ్చేసి వచ్చాను వేయమని చెప్పేసి. అక్కడ అతను తర్వాత వేస్తానన్నాను అనమాట భోజనం పెట్టేటప్పుడు. బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే. బుడ్డీకి పాలును బిస్కెట్ పెట్టాము. ఈరోజు రైస్ లేదు, అసలు దేనికి నేను రైస్ పెట్టలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి పాలు బిస్కెట్స్తోనే సరిపెట్టేస్తాను నేను. చాలా దారుణం. ఇది దారిలో నాకు స్కిన్ ఎలర్జీతో ఉందండి. కాకపోతే క్యూట్గా ఉంది. దీనికి ఒక ముక్క వేసాను ట్యాబ్లెట్. ఇంకా ఇవి మార్నింగ్ పాలు తాగాయి. వీటికి కూడా పాలే పెట్టాను. ఇక నా చుట్టూ తిరుగుతున్నాయి ఆకలికి. ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. దీనికి కొంచెం పాలు ఇక పిల్లలు కూడా పాలు తాగేస్తున్నాయండి. చిన్న పిల్లలు చక్కగా క్యూట్గా పాలు తాగుతున్నాయి. పాలు పెట్టేస్తాను. వీటికి పాలే పెట్టాను. కొంచెం తల్లికి పాలు. తల్లికైతే పాలతో పాటు కొంచెం బన్లో కొంచెం రైస్ వేసి కలిపి పెట్టాను అనమాట తల్లికి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.